మిథున అయితే పోలీస్ స్టేషన్‌కి వచ్చి దేవాను విడిపించమని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న ఎస్ఐ ఇలా అంటూ ఉంటారు. "ఏంటి మేడం మీరు విడిపించమంటే నేను విడిపించడానికి ఇక్కడ నేను ఖాళీగా లేను. అయినా నేను విడిపించలేను ఇప్పుడు" అని చెప్పేస్తాడు. దాంతో మిథున అయితే "ఏంటి ఎందుకు విడిపించరు? ప్రాబ్లమ్ నాతోనే కదా! అతను నా మెడలోనే కదా తాళి కట్టాడు. మరి నేనే చెప్తున్నాను. అందుకే విడిపించండి" అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే "ఏంటిది? దీనికి తిక్క ఏంటి? నన్ను విడిపించమని పోలీసుని బ్రతిమలాడుకుంటుందేంటి" అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు. "లేదు మేడం, అతన్ని కానీ రిలీజ్ చేస్తే మీ నాన్నగారితో నాకు పెద్ద గొడవ అవుతుంది. మీ నాన్నగారు నన్ను ఏమైనా చేయగలరు. నేను విడిపించలేను మేడం" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే "మీకేమైనా అర్థం కావట్లేదా? చెప్తుంది నేను. ఎందుకంటే అతని వల్ల బాధితురాలైన దాన్ని నేను. అందుకే నేనే కదా చెప్తున్నాను విడిపించమని. అతని మీద కేసు వేస్తే నేనే వెయ్యాలి. అయినా ఏ ఎఫ్ఐఆర్ లేక ఏ ఫైల్స్ లేక మీరు అతన్ని అరెస్ట్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఏంటో తెలుసు కదా! ఏమీ లేకుండా మీరు అతని మీద కేసు తీసుకొని అతన్నేమో జైల్లో వేసి అతనికి శిక్ష విధించారు. ఏ తప్పు చేయకుండా ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అతనికి అలాంటి శిక్ష వేశారంటే మీ ఉద్యోగం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. సరే మీరు రిలీజ్ చేయనట్టున్నారు. నేను ఇప్పుడే మీడియాకి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మంటానని చెప్పి మిథున అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ "మేడం మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. ఎందుకంటే నేను కానీ ఇప్పుడు రిలీజ్ చేశానంటే మీ నాన్నగారు ఏం చేస్తారో నన్ను ఒక్కసారి అర్థం చేసుకోండి మేడం" అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే మిథున అతనితో వాదించి దేవాను రిలీజ్ చేయించుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.